అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎస్ ఉషాకరన్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక చిన్న అంశంతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, ఒక ముఖ్యమైనవి మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉండాలి. అవేంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అలాగే సెల్ఫ్ బిలీఫ్. ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి. అలాగే మనని మనము గౌరవించుకోవాలి. అలాగే మన ఆత్మాభిమానం దెబ్బతినకుండా మన యొక్క వెళ్ళే దారిని సుగమం చేసుకుంటూ చక్కగా ముందుకి సాగాలి. మరి ఈ మూడు ఎవరికైనా కూడా ఇవి నిజంగా వాళ్ళ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు మంచి అందరితో మెప్పుకోలు సాధించే విధంగా మంచిగా పాజిటివ్గా చక్కగా అలా ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారు జీవితంలో. ఇప్పుడు మనకు చాలా కోపం వస్తుంది కొన్ని విషయాల్లో. ఆ కోపాన్ని పోగొట్టుకోవడానికి ఫ్రస్ట్రేషన్గా ఈ అనారోగ్య పాలు అయ్యే కంటే కోపం వచ్చినప్పుడు సరదాగా మన మొబైల్సే ఉంటాయి. మనం చక్కగా ఆ మొబైల్స్లో మన ఫేస్ చూసుకునే అవకాశాలు చాలా ఉంటాయి కదా. పెద్దవాళ్ళం అయితే చెప్తున్నాను అన్నమాట. అలాగే చిన్నపిల్లలు అయినా ఇంట్లో అద్దం ఉంటుంది. ఆ కోపంగా ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉందో ఒక్కసారి ఆ కోపంలో ఉన్న డైలాగ్ని అద్దంలో చూసుకుంటూ రిపీట్ చేస్తే ఆ మేనరిజమ్స్తో మనం ఎలా ఉన్నాము అనేది మనకే తెలుస్తుంది. మరి మనమే మనకి నచ్చకపోతే జనాలకి నచ్చం కదా, పబ్లిక్కి నచ్చం కదా. అలాగే మనని ఎంతో ఉన్నతంగా ఊహించుకునేటువంటి వారికి నచ్చం కదా. ఆ చిన్న మనకి అది మానవ నైజం కాబట్టి, మానవుల్లో సహజంగా ఉండేటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి వాటిని కొద్దిగా మనం మార్చుకుంటూ 10 మందితో వీళ్ళు చక్కగా అన్ని విషయాల్లోనూ ఒక పద్ధతిగా వెళ్తున్నారని అనిపించుకోవాలి అంటే చిన్నవి మనం కూడా అవలంబించాలి. అలాగే సెల్ఫ్ బ్యూటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి ఉందిలే వేసేసుకుందాము అట్లా అని కాకుండా నీట్గా రెడీ అయ్యి, వయసుతో సంబంధం లేదు నీట్గా రెడీ అవ్వడానికి. అలా చక్కగా నీట్గా రెడీ అయితే ముందు అపియరెన్స్ బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి మనని చూడగానే ఒక గౌరవభావం కలగాలి అంటే మనం నీట్గానే ఉండాలి. కాబట్టి సెల్ఫ్ బ్యూటీ కూడా ఇంపార్టెంటే. ఏదో ఒకటి వేసుకున్నాం ఏదో ఒకటి వెళ్ళామని కాకుండా అట్లా నీట్గా కూడా టైం మనం కేటాయించుకోవడమే. అందరికీ ఉండేది 24 గంటలే. 24 గంటల్లో మనం ఏమి చేయదలుచుకున్నామో ఆ టైంని సెట్ చేసుకుంటూ వెళ్ళటమే. అలా వెళ్తే చాలా మనం అనుకున్నది సాధించడానికి అవన్నీ కూడా ఎంతో మంచి మార్గాలు ఇవన్నీ. మరి నేను ఆ విధంగానే అంటే నాకు నేను చెప్పుకుంటే కానీ తెలియదు కాబట్టి నేను అలాగే ఉంటూ కూడా నా స్టూడెంట్స్ కానీ, నా సన్నిహితులు కానీ, నా కుటుంబం కానీ, నేను ఎవరినైతే శ్రేయోభిలాషులుగా నన్ను అనుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇలాగే ఉంటే చాలా బాగుంటుందని నేను ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాను. మరి విద్యార్థుల్లో ఈ 3 చాలా అవసరం. ఇంకొకటి అతి ముఖ్యమైనది సెల్ఫ్ అనాలిసిస్. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాం అనేది ఎవరికో చెప్పుకోకర్లా. మన మనస్సాక్షి నాణ్యానికి ఒక కాయిన్కి 2 వైపులా ఎలా ఉంటాయో అవతల వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో కూడా మనం అనుకోగలిగితే చాలా మటుకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నాకు తెలిసినవి, నాకు మంచివి అనిపించినవి 10 మందికి సహాయపడతాయేమో అనే ఉద్దేశంతో నా ఈ యూట్యూబ్ ఛానల్ వేదికగా మీతో ఎప్పుడు కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.